ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. నేడు కార్తీక మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి. ఈ నాగుల చవితికి గృహ వాస్తుకి కూడా అవినాభావ సంబంధం ఉంది. ఇంటిలో నివసించేటువంటి ఆ యొక్క పిల్లలందరికీ కూడాను చక్కటి ఆరోగ్యం, చెవికి కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా కాపాడటానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం నాగులను ఆరాధన చేసేటువంటి విశిష్ట సంప్రదాయం కనిపిస్తుంది. అంతేకాకుండా సంతానేచ్ఛ సిద్ధించక చాలా కాలం నుంచి సంతానం కోసం ఎదురు తెన్నులు చూసేటువంటి వారు కూడాను ఈ నాగ పంచమి నాడు చక్కగా గనక ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని గనక ఆరాధన చేసి ఉపవాసం ఉండి పుట్ట దగ్గరకు వెళ్ళి ఆవు పాలు పోసి ఆ యొక్క స్వామివారికి చలిమిడి, వడపప్పు, కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ పుట్టమన్ను తీసుకుని వచ్చి తమ పొట్టకు వ్రాసుకొని ఓం సాం శరణౌ భవ అంటూ స్వామిని ఆరాధన చేస్తే సంతానేచ్ఛ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుందని సంప్రదాయం. అంతేకాకుండా పుట్టమన్ను తీసుకొని వచ్చి ఇంటి వద్ద గుమ్మానికి రెండు వైపులా కూడాను చక్కగా అలంకరించి ఆ యొక్క వాకిలి ఎదుట పుట్టమన్నును చక్కగా గనక అలికినట్లయితే విశిష్టవంతమైనటువంటి విషక్రిముల బాధల నుంచి రక్షింపచేయటానికి ఆ గృహంలో అనంతానంత స్వరూపంలో విరాజిల్లేటువంటి ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని శాస్త్రం. అంతేకాకుండా పుట్టమన్నుతో చేసినటువంటి చక్కటి లింగాలను పార్థివ లింగాలుగా భావించి పార్థివేశ్వరోపాసన గనక ఈ యొక్క నాగుల చవితి నాడు గనక శివారాధన గనక చేసినట్టయితే కార్తీక మాసంలో ఆచరించేటువంటి ఈ పార్థివ లింగ ఉపాసన వలన ఆ గృహం చక్కటి యోగవంతమైన అదృష్టకరమైన ప్రభావంతో జీవించటానికి ఆస్కారం ఉంటుంది. సహస్రలింగార్చన అని చెప్పేసి ఆచరిస్తారు కొంతమంది తమ యొక్క గృహాలలో. సహస్రలింగార్చనకు కూడాను ఈ పుట్టమన్ను ఉపయోగించడం జరుగుతుంది. పుట్టమన్నుతో చేసినటువంటి సహస్రలింగాలకు ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకార్చన చేయటం దీనిలో దాగినటువంటి గొప్ప విశేష లక్షణంగా కూడా గుర్తిరగాలి. అంతేకాకుండా మీ ఇంట్లో కనుక దేవతా మందిరంలో చక్కటి నాగ పడిగ గనక ఉన్నట్లయితే ఆ నాగ పడిగకు తప్పనిసరిగా ఆవు పాలతో అభిషేకార్చన నిర్వహించి నాగారాధన జరిపి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తర నామావళి చదివి పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించి ఆ ఇంటి గృహిణి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి మరునాడు ఉపనయనమై ఉన్న చిన్న బాలునకు చక్కగా మృష్టాన్న భోజనం పెట్టి చక్కటి కండువాను ఆ యొక్క బాల బ్రహ్మచారికి గనక దానంగా ఇచ్చినట్టయితే ఆ గృహంలో సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క విశిష్ట అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన ఇంటిల్లిపాది కూడా సుఖశాంతులతో పుత్ర పౌత్రాదులతో వంశ అభివృద్ధితో దినదినాభివృద్ధి చెంది తీరతారు అని చెప్పేసి శాస్త్రం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే గృహవాస్తుకు ఏ భాగమున శయనించినట్లయితే ఆయా ఫలితాలు సంభవిస్తాయి అనేటువంటిది ప్రశ్న. గృహస్థుడు తాను నిద్రించేటువంటి గది దక్షిణ దిశలో ఉండి తీరవలే. తన శిరస్సు దక్షిణ దిశలో ఉంచి నిద్రించినట్లయితే ఆయుష్ ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. గృహస్థుడు పశ్చిమ దిశ గదిలో పశ్చిమంగా శిరస్సు ఉంచి శయనించిన ఎడల
అతనికి ఆరోగ్యము మిత సంపాదన కలిగి తీరుతుంది. తూర్పు భాగాన గల గదియందు గనక తూర్పున శిరస్సు ఉంచి శయనించినట్లయితే ఆదాయ వ్యయములు సమానంగా ఉంటాయి, ఆరోగ్యం కూడా మధ్యమంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తిరగాలి. ఉత్తర దిశయందు గనక గది ఉండి ఉత్తరంగా గనక శిరస్సు ఉంచి శయనించినట్లయితే అనారోగ్యములు కలిగి వ్యయ ప్రయాసములకు గురి అయ్యేటువంటి సూచనలు అధికంగా కనిపిస్తాయి. ఆగ్నేయ గది యందు శయనించినట్లయితే భార్యాభర్తలకు అనారోగ్యం సంభవించేటువంటి లక్షణాలు ఉంటాయి అని గుర్తెరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.